ఒక్క కార్టూన్కి భయపడితే ఎలా? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ ఒకరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి కూడా వైసీపీ దూరంగా ఉంది. చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూడా లేరు. బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతి పేరుతో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని, దీనిపై మండలిలో కూడా చర్చించాలని ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. అంతే తప్ప అసెంబ్లీకి వచ్చి అమరావతికి తాము అనుకూలం అనే మాట మాత్రం చెప్పలేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ, గుంటూరు మధ్యలోని ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి దానికి అమరావతి అని పేరు పెట్టారు. ఈ ఎంపికపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు సేకరించారు. అలాగే అసెంబ్లీలో కూడా చర్చించారు. ఆ చర్చలో ప్రతిపక్ష నేత హోదాలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణానికి కనీసం 30,000 నుంచి 50,000 ఎకరాలు కావాలన్నారు కూడా. ఇక 2019 ఎన్నికల సమయంలో అయితే అమరావతి సమీపంలోనే తన ఇల్లు ఉందని, రాజధానికి తాను పూర్తి అనుకూలమని కూడా ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన జగన్ అమరావతి బదులుగా 3 రాజధానులు అంటూ వింత ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. జగన్ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చివరికి న్యాయ పోరాటంతో జగన్ 3 రాజధానుల ప్రతిపాదనకు బ్రేక్ పడింది. అందుకే 2024 ఎన్నికల్లో రాజధాని అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చివరికి జగన్ రాజధానిగా ప్రతిపాదించిన ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి ఓట్లు, సీట్లు రాలేదు. అయినా సరే ఇప్పటికీ వైసీపీ నేతలు పదే పదే రాజధాని అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారు. గ్రాఫిక్స్ అని, ముంపు ప్రాంతమని, అలల రాజధాని అని అదే దుష్ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో అనలిస్ట్ ముసుగులో కొందరు వైసీపీ నేతలు సాక్షి మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల ఆలోచనలకు అద్దం పడుతోంది. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని సాక్షి మీడియాలో అనలిస్ట్ల ముసుగులో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఒకరోజు జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండాలని ముందే ప్రకటించింది. దీంతో అమరావతిపై జరిగే చర్చకు, అమరావతి చట్టబద్ధత తీర్మానానికి వైసీపీ వ్యతిరేకం అనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఇదే విషయాన్ని గుర్తు చేసేలా ఈనాడు పత్రికలో ఓ కార్టూన్ ప్రచురించారు. అమరావతి అనే మొక్క చుట్టూ చట్టబద్ధత అనే రక్షణ కంచె ఏర్పాటు చేశారు. అలాగే ఆ మొక్క కోసం ఆత్రంగా, ఆశగా ఎదురు చూస్తున్న మేక కూడా కార్టూన్లో ఉంది. ఈ మేక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ మేక ముఖం జగన్ ని పోలి ఉన్నట్లు ఉందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినేతను కించపరిచేలా కార్టూన్ వేశారని వెంటనే ఈనాడు పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక సాక్షి పత్రికలో అయితే కార్టూన్ బరి తెగింపు అంటూ పెద్ద వార్త కూడా ప్రచురించారు. అయితే సాక్షి మీడియా వైసీపీ నేతల తీరు గురువింద మాదిరిగా ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష హోదా లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేతపై లెక్కలేనన్ని కార్టూన్లు అటు సాక్షి పత్రికలో, టీవీలో ప్రచురించింది. వీటన్నింటిలో అత్యంత దారుణమైంది వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి చంద్రబాబు ఇంటి పేరుతోనే నేరుగా తప్పుడు వార్త ప్రచురించింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేష్ స్నాక్స్ ఖర్చు అంటూ తప్పుడు వార్త ప్రచురించింది. వీటన్నింటికంటే చంద్రబాబుని వెన్నుపోటుదారుడని, పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడని, లోకేష్ ని పప్పు అంటూ కామెంట్స్ చేస్తూ లెక్కలేనన్ని కార్టూన్లు వ్యంగ్యంగా ప్రచురించింది సాక్షి. మరి వాటి వల్ల టీడీపీ నేతల మనోభావాలు దెబ్బతినవా అనేదే ఇప్పుడు వైసీపీ నేతలు చెప్పాల్సిన జవాబు. వైసీపీ నేతలు సాక్షి మీడియా తీరు చూస్తే తాము చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంది. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రుజువులతో సహా తిప్పికొట్టాల్సిన బాధ్యత టీడీపీ నేతలపై ఉంది. మరి ఆ పని సమర్థంగా చేస్తారో లేదో చూడాలి.